మన అమ్మమ్మలు ఇంతకు ముందు అంటే ఒక 60-70 ఇయర్స్ ముందు ఏం తీసుకున్నారో అది తీసుకుంటే అది బెస్ట్. అంటే ఇంకా డౌట్ పడాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకున్నారు, ఎలాంటి టైంలో తీసుకున్నారు, ఏం తీసుకున్నారు అన్నది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మనం తీసుకునే ఫుడ్లో ఇడ్లీ, దోశ కావచ్చు, లేకపోతే మ్యాగీ లాంటివి కావచ్చు, నూడిల్స్ లాంటివి కావచ్చు, పాస్తా, ఇవన్నీ మారిపోయాయి. సో వీటన్నిటి బదులు బ్యాక్ టు అవర్ రూట్స్. సో మన పూర్వీకులు ఏమైతే వాడి హెల్దీగా సంవత్సరాలు, ఒక్కొక్కరి ఆయుష్ ప్రమాణం నార్మల్గా 120 ఇయర్స్లో 100 సంవత్సరాలు బతికిన వాళ్ళు ఉన్నారు, 110 ఇయర్స్ వరకు కూడా బతికిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ ఆరోగ్య రహస్యం ఏంటంటే వాళ్ళ అలవాట్లు. సో టైంకి తినడము, టైంకి పడుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎన్ని మెడిసిన్స్ చెప్పుకున్నా, ఏం చెప్పుకున్నా, రెండు ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఏం తింటాము, ఏ టైంలో తింటాము. సో ఏం తినాలి అంటే రెగ్యులర్గా మనకి మనం చేసుకునేవి, ఇంట్లో దొరికే ఏవైనా కూడా తినొచ్చు. ప్రిజర్వేషన్ చేసినవి కాకుండా, ఫ్రిడ్జ్లో పెట్టినవి కాకుండా, ఓవెన్లలో నిల్వ చేసినవి కాకుండా, అప్పటికప్పుడు వండినవి ఏవైనా కూడా హెల్దీయే. అండ్ మన పూర్వీకులు ఇంతకుముందు ఏవి వాడారో అవైతే ఇంకా పర్ఫెక్ట్గా హెల్దీ. సో ఇప్పుడు దొరికేటువంటి డిఫరెంట్ ఫుడ్స్ తినకుండా మనం ఇంతకు ముందుది ఆల్రెడీ అది సో మచ్ రీసెర్చ్ జరిగిందే కాబట్టి సో అది మనం రెగ్యులర్గా ఫాలో అవుతే సరిపోతుంది. సో అట్లా స్పెషల్గా ఈ ఫుడ్ ఆ ఫుడ్ అని ఏమి ఉండదు. అన్ని రకాల కూరగాయలు, సమతుల ఆహారం మనం తీసుకోవచ్చు. కాకపోతే జంక్ ఫుడ్లు, ఫ్రై ఫుడ్స్, ఎక్కువగా ప్రిజర్వేటివ్స్ వాడిన ఫుడ్స్ అండ్ కోల్డ్ కంప్రెస్డ్ ఫుడ్స్ అలా కాకుండా అప్పటికప్పుడు దొరికినటువంటివి బెటర్. మేడం మనం ఎక్కువ ఎక్కడ ఈ జంక్ ఫుడ్ మీరు అన్నారు నూడిల్స్ అంటే ఎక్కువ ఈవినింగ్ టైంలో ఈ తప్పు చేస్తామండి. ఎందుకంటే అన్నం తిన్న తర్వాత ఈ 4 to 7 టైంలో ఈ చేస్తాం పిల్లలకు కూడా స్నాక్స్ కింద. కొంచెం స్నాక్స్కి హెల్దీ స్నాక్స్ చెప్పండి, టేస్టీ అండ్ హెల్దీ స్నాక్స్ అంటే మనకి చాలా ఉన్నాయి. పల్లి పట్టీలు కావచ్చు, నువ్వుల ఉండలు కావచ్చు, అండ్ ఈవినింగ్ టైమ్స్లో చేసేటువంటి జావా లాంటి మిక్స్లు కావచ్చు, రెడీ మిక్స్ కావచ్చు, అలాంటివి మనం చేసి ఇవ్వచ్చు. మెయిన్గా ఒకప్పుడు ఇప్పుడు ఏంటంటే మరమరాలతో లడ్డూలు చేసేవాళ్ళు, అలాంటివి ఇవ్వచ్చు. తేలికగా అరుగుతాయి అండ్ అది డైజెషన్ని కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతాయి. ఇంకా ఈవినింగ్ టైంలో అప్పటి వాళ్ళు ఎక్కువ ఏం తినేవాళ్ళు అంటే శనగలు, పెసర్లు అండ్ మినుములు, బొబ్బర్లు అలాంటి వాటిని నానబెట్టేసి, పొద్దున్నే నానబెట్టి ఈవినింగ్ వాటిని బాగా ఉడకబెట్టి ఇచ్చేవాళ్ళు. సో అవి పిల్లలకి ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది వాటిల్లో అండ్ మంచి ఏమంటారు వాళ్ళ ఎదుగుదలకి మనకి మజిల్ అవసరం కదా, మజిల్ బిల్డ్. సో అది బాగా వచ్చేది. ఈవినింగ్ టైమ్స్లో నాకు తెలిసి అయితే ఇంతకుముందు అందరూ కూడా చాలా వరకు ఇలాంటి నానబెట్టి ఉడకబెట్టిన గుగ్గిలాల్ లాంటివి ఎక్కువగా తీసుకునేవాళ్ళు. సో అది వెరీ హెల్దీ. సో ఫ్రూట్స్ మీరు సీజనల్ ఫ్రూట్స్ ఈవినింగ్ టైమ్స్లో ఇవ్వచ్చు, అది ఇంకా బెటర్ ఆప్షన్. డ్రై ఫ్రూట్స్ కూడా ఇవ్వచ్చు. అండ్ పిల్లలు కాబట్టి వాళ్ళకి కొంచెం క్రంచీగా అండ్ అట్లా ఉండాలి అని అలా అనుకుంటాం కాబట్టి సో అలా అనుకున్నప్పుడు మనం ఏంటంటే ఇంట్లో చేసినవి కొంత ఇవ్వచ్చు. మరీ బయట దొరికే చిప్స్ లాంటివి కాకుండా ఇంట్లో మనం చేసి బియ్య పిండితో అలాంటివి చేసేవి పిల్లలు తినొచ్చు. ఎందుకంటే వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు కాబట్టి ఏమి అవ్వదు. అలోపతి మెడిసిన్స్లో వి యూజువల్లీ థింక్ ఇట్స్ అంటే డాక్టర్స్ చెప్పేది పీసీఓడి ఈజ్ మేనేజబుల్ నాట్ క్యూరబుల్ అని. లైక్ ఈజ్ దేర్ ఎనీ ఆల్టర్నేటివ్ ఇన్ లైక్ ఆయుర్వేదిక్ పర్స్పెక్టివ్లో దేర్ ఇస్ ఎనీ ఆల్టర్నేటివ్? యాక్చువల్గా ఆయుర్వేదిక్ ప్రకారం పీసీఓడి కంప్లీట్లీ క్యూరబుల్. ఎందుకు అంటే నార్మల్గా పీసీఓడిలో మనకి ఏం జరుగుతుంది అంటే ఓవరీస్లో మనకి సిస్ట్ అనేది ఫామ్ అవుతుంది. సో సిస్ట్ ఫామ్ అవ్వడానికి రీజన్ ఏంటి అని అంటే మన ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ అండ్ మనం తీసుకునే ఫుడ్ వల్ల మన డైజెస్టివ్ కెపాసిటీ అనేది తగ్గిపోవడం వల్ల సిస్టిక్ ఫార్మేషన్స్ ఫామ్ అవుతాయి. బట్ మనం ఏంటి అంటే మనం చేసే అటువంటి బాడీ క్లెన్సింగ్స్ కావచ్చు అండ్ వాడే మెడిసిన్స్లో అన్నీ కూడా ఆ సిస్ట్ని కరిగించే అటువంటి గుణం ఉంటుంది. ఇప్పటికి ఎన్నో వందల మందికి మనం పీసీఓడి అనేది తగ్గించాం. సో అది మేనేజబుల్ అనేమి కాదు, కంప్లీట్గా మనం దాన్ని క్యూర్ చేసుకోవచ్చు, కంప్లీట్గా సిస్టమ్ తీసేసుకోవచ్చు. ఎందుకంటే అదేమి గడ్డ కాదు, క్యాన్సర్ కాదు, అదేం కాదు, జస్ట్ సిస్టిక్ ఫార్మేషన్. సిస్టిక్ ఫార్మేషన్ అంటే రెగ్యులర్గా ఓవంలో మనకి ఎవ్రీ మంత్ లేడీస్కి ఓవంలో ఉన్నటువంటి దాని నుండి ఒక బిగ్ ఫాలికిల్ అనేది రప్చర్ అవ్వడం వల్ల ఓవం రిలీజ్ అవుతుంది. బట్ ఆ క్రమంలో కొన్నిసార్లు ఏంటంటే ఎక్కువ మనకి సిస్టులు ఫామ్ అవుతాయి. ఆ ఫామ్ అయ్యే విధానాన్ని మనము కొంచెం మార్పు చేయగలిగితే ఆ పీసీఓడి అనేది మనం ఖచ్చితంగా తగ్గించుకోవచ్చు. అండ్ చాలామంది ఏంటి అని అంటే వేరే సైన్స్లో వాళ్ళు చేయలేకపోతే ఇది అవ్వదు అని చెప్తారు. అలా ఏమి ఉండదు. కొన్ని సైన్స్లో కొన్ని అవ్వకపోతే ఇంకొన్ని సైన్స్లో అవి అవుతాయి.